అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 5వ తారీఖు జనవరి 2025 నుంచి 11వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వారికి వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ప్రతిసారి కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, పంచాంగం తెలుసుకుంటూ ఉంటాం, ఈ వారంలో గ్రహస్థితులు. కానీ ఒక్కొక్క గ్రహం యొక్క కథ కూడా చాలా అద్భుతంగా మన పురాణాల్లో రాసిపెట్టి ఉంటుందన్నమాట. ఆ ఒక్కొక్క గ్రహం యొక్క చరిత్ర చదివితే అసలు చాలామంది జాతకాలు నమ్మరు. అటువంటిది కొందరు చదువుకున్న పిల్లలు సైంటిఫిక్గా 9 గ్రహాలు ఉన్నాయండి, అమెరికా లాంటి నాసా వాళ్ళే ఒప్పుకున్నారు, సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలన్నీ తిరుగుతుంటాయి, ఇదొక సూర్యుడి యొక్క వలయం అని ఉంటుంది, అన్నీ ఆర్బిట్ లాగా ఉంటుంది, మన అటామిక్ స్ట్రక్చర్ లాగానే పైన కూడా ఉంటుంది, అలాగా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చుట్టూ అని ఎన్నో అంటుంటాం. కానీ మన పురాణాలు ఎంత డెప్త్గా వెళ్ళిపోయాయంటేనండి, ఒక్కొక్క గ్రహం యొక్క పుట్టుక ఎంత డెప్త్ అండి బాబు. అసలు ఒక గ్రహం యొక్క పుట్టుక ఎలాంటిది, అది ఏ గ్రహానికి మరో గ్రహం జన్మించిందట చెప్తానండి. ఒక్కొక్కటి వినండి, మీరు ఆశ్చర్యపోతారు. అంతేగాని ఎప్పుడు కూడా ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయకుండా ఏదో వారఫలం వచ్చిందా, ఎంత ఉంది, ఎలా ఉంది, ఈ వారం మనకి టార్గెట్లు అయిపోతాయా, పేమెంట్లు వచ్చేస్తాయా, వ్యాపారాలు అయిపోతాయా, పెళ్ళిళ్ళు అయిపోతాయా, ఉద్యోగాలు వచ్చేస్తాయా, ప్లీజ్ కొంచెం ఆగండి. ఆగి నిదానంగా ఒక 2 మినిట్స్ తెలుసుకోండి. నేను కూడా ఎక్కువసేపు మీతో మాట్లాడను, ఎందుకంటే డబ్బు నాది, టైం నాది, కెమెరా నాది, ఎంత స్పెండ్ చేస్తున్నాను మేము జనాల కోసం. మేము ఎందుకు, నాకేమైనా మీరు రిటర్న్ ఇస్తారా? లేదు. జస్ట్ చూసి ఏదో ఒక చెత్త కామెంట్ పెట్టే వాళ్ళు పెడతారు, దండం పెట్టే వాళ్ళు దండం పెడతారు, అంతేగాని నేను అనేది దయచేసి నిదానంగా వినండి. నేను ఈ యొక్క వారఫలం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి చెప్తున్నాను. అలాగే గురుగ్రహం యొక్క స్థితి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, బుధ సూర్యగ్రహాలు ధనుసు రాశిలో, అలాగే శుక్ర శని చంద్రగ్రహాలు కుంభరాశిలో, రాహు సంచరించేది మీనరాశిలో సంచరిస్తున్నారని చెప్పాను. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే బుధగ్రహం యొక్క మార్పు, వృశ్చిక రాశిలో అనేక రోజులుగా ఉన్నటువంటి బుధుడు ఇప్పుడు మనకి ధనుసు రాశిలోకి వచ్చేసాడన్నమాట. ధనుసు రాశిలోకి బుధుడు రావటం అనేది చాలా మంచిది. ఎందుకంటే అంతకుముందు వృశ్చిక రాశిలో విషమ క్షేత్రంలో ఉన్నారు, ఆయన శత్రు క్షేత్రంలో ఉన్నారు. అందుకే గ్రహాలలో నేను చెప్పాను కదా, ఏ గ్రహం ఎలా పుడుతుంది అనేది అంటే చూస్తే బుధ గ్రహం గురించి ఇవాళ తీసుకుందాం. 9 గ్రహాలలో బెస్ట్ గ్రహం ఏదైనా ఉంది అంటే, ఎటువంటి మాలిన్యం లేని, ఎటువంటి తప్పు లేని గ్రహం ఏదైనా ఉందంటే అది బుధ గ్రహం అన్నమాట. బుధుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువు ఈ గ్రహానికి అధిపతి. మరి అతని సొంత కొడుకు లాంటి వాడు అన్నమాట, ఆయన పెంచుకున్నవాడు అనమాట ఈ బుధుడు. మరి బుధుడు ఎవరికి పుట్టాడంటే చంద్రుడికి పుట్టాడట. చంద్రుడు ఎవరితో కలిస్తే పుట్టాడు అంటే బృహస్పతి భార్య పేరు తారా అట. తారాతో ఈ చంద్రుడు కలిసి కాపురం చేయడం వల్ల ఈ బుధుడు పుట్టాడు అని చెప్పి మనకు విష్ణు పురాణాల్లో చెబుతారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అసలు ఇంత డెప్త్గా ఎలా జరుగుతుంది. ఈ రోజుల్లో మీకు చూస్తుంటారు, రహస్యం అని అనేక సీక్రెట్ అనే పుస్తకాలు జాబ్లో దొరుకుతుంటాయి. విశ్వాన్ని మనం ఏమడిగితే విశ్వం మనకు అది ఇస్తుంది అని చెప్పి కామెంట్స్ ఉంటాయి. నిజంగా చూసుకుంటే ఇవన్నీ ఎందుకు పనికిరావు ఆ పుస్తకాలన్నీ. మన గాయత్రి ముందు ఎక్కడంటే అసలు విశ్వాన్ని చీల్చిపడేశారు మన ఋషులు, మహానుభావులందరూ కూడా. మంత్రాలని ఎలా కనుక్కున్నారండి. అలాగా బుధుడు వచ్చేసి చంద్రుడికి తారకి పుట్టినవాడట. అటువంటి చంద్రుడిని వదిలేస్తే, అనాథగా వదిలేస్తే, చంద్రుడు బుధుడిని వదిలేస్తే బుధుడిని మహావిష్ణువు దత్తత తీసుకున్నారండి. ఆ విధంగా ఈ గ్రహానికి మహావిష్ణువు అధిపతి. ఆ విధంగా ప్రతి గ్రహం చుట్టూ మీకు ప్రతిసారి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తుంటా, తప్పకుండా విని ఆనందించండి. ఈ వారం కానీ చూసుకుంటే వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 5వ తారీఖు జనవరి నెల నుంచి 11వ తారీఖు జనవరి 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో ముఖ్యమైన పెద్ద పరిణామం జరిగేది ఏమంటే బుధగ్రహం యొక్క మార్పు. బుధుడు వృషభ రాశికి అష్టమంలోకి వచ్చేసాడు. అష్టమంలో ప్రయాణించడం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఈ యొక్క శుక్రగ్రహం వాళ్ళు, అంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తెలుసుకోవాలి. ధన ఆదాయానికి సంబంధించి బుధుడు కారకుడు, కుటుంబ సంతోషానికి బుధుడు కారకుడు, అలాగే చదువు తెలివితేటలు ప్రదర్శించడానికి కూడా బుధుడే కారకుడు. అటువంటి బుధుడు అష్టమంలో పడిపోతే అది కూడా అంత అనుకూలమైన స్థలం కాదు. ధనుసు రాశి పెద్దగా ఏదో మిశ్రమ స్థానం అంతే, పెద్ద సంతోషకరంగా ఉండడు ఆయన అక్కడ ఆ ప్రయాణాల్లో. మరి జనరల్గా 30 రోజులు ఒక్కొక్క రాశిలో బుధుడు ప్రయాణిస్తాడు. మరి ఈ విషయాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండి, అయ్యో మాకు డబ్బు రాకపోతే ఎట్లా,
మా పిల్లల చదువు ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, మార్చి దగ్గర వస్తుంది, ఈ టైంలో చదవకపోతే ఎట్లా, అలాగే కుటుంబ ప్రశాంతతగా కోల్పోతే ఎట్లా అని ఆలోచించకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని బ్రహ్మాండంగా చదవండి. బుధగ్రహానికి సంబంధించినటువంటి గొప్ప గ్రహం ఏదైనా ఉంటే మహావిష్ణువు అని చెప్పాను. విష్ణు సహస్రనామం చదవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ రావు అని నేను కన్ఫామ్గా చెప్తా. అలాగే పిల్లలు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలన్నా, పై చదువుల కోసం ప్లాన్ చేసుకున్నా, ఈ టైంలో ఎక్కువ మంది ఉండరు అనుకోండి, జనవరి అంటున్నాను, మరి వెళితే కూడా వాళ్ళు అనుకున్న సబ్జెక్టులో వాళ్ళకు సీటు దొరకాలన్నా, అనుకున్న కాలేజీలో సీటు దొరకాలన్నా కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అష్టమ బుధుడు ఈ తెలివి తక్కువ నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అందుకే మీరు నిర్ణయాలు తీసుకోవడం మానేసి మీ కింద వాళ్ళకి ఆ పని అప్పగించండి. మీరు నిర్ణయాలు తీసుకుంటే తప్పుడు నిర్ణయాలు వస్తాయి. కాబట్టి ఎంత పెద్దవాడైనా సరే అనవసరంగా పనికిరాని తప్పులు చేస్తూ ఉంటాం. మొన్న చూశారు కదా, అల్లు అర్జున్ని ఎవడడిగాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని, ఎవరిని అడిగారా? అనవసరంగా మాట్లాడి కాస్త పుండు మీద కారం జల్లించుకొని ఇంకా తీవ్రంగా దాన్ని మ్యాటర్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలా టైం బాగాలేనప్పుడు మనిషి చాలా తక్కువ పనులు చేస్తుంటాడండి. అందుకే చాలా వరకు మౌనం అనేది అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనమాట. సో ఈ వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళకి ఈ వారమంతా కూడా మానసిక ఉల్లాసం బాగుండి సంతోషంగా ఆనందంగా అన్ని విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుండి మానసిక ధైర్యం బాగుంటుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే వృషభ రాశి కొనడానికి అస్సలు బాగలేదు. అష్టమ సూర్యుడు ఇబ్బంది పెడుతున్నాడు. ఒకవేళ ఖచ్చితంగా మనం డబ్బు పెట్టాలి, కొనాల్సిందే, జాగా కొనాలి, బండి కొనాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది, ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందని చూసి అది ఏ విధంగా మనం పరిహారం చేసుకొని మనం ఏదైనా వస్తువులు, విలువైన వస్తువులు కొంటే బాగుంటుందో నేను చెప్తా. అలాగే సంతానం విషయంలో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళ గురించి చింత ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఫుడ్కు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే వృషభ రాశి వాళ్ళకి మంచిది. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు మితంగా కాకుండా అమితంగా ఆహారం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, మనం బాగా కన్జ్యూమ్ చేస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, ఇబ్బందులు, కొంచెం డిస్టెన్స్కి అవకాశాలు ఉన్నప్పటికీ సర్దుకొని పోతే మాత్రం బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. రోజు లక్ష్మీ మంత్రం చదువుకోవటం మంచిది. అలాగే వీళ్ళకి పార్ట్నర్షిప్లో వ్యాపారాలు ఇప్పట్లో కలిసి వచ్చే పరిస్థితి ఎక్కువగా కనిపించటం లేదు. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టము, తండ్రి, పెద్దలు, మామగారి యొక్క సపోర్ట్ అని అద్భుతంగా ఉంటాయి, అదేం ప్రాబ్లం లేదు. అలాగే ధర్మంగా ఉంటారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇవన్నీ కూడా మీకు ఎంతో అనుకూలంగానే కనిపిస్తూ ఉంది అని కూడా మనం చెప్పాలి. అలాగే ఈ వారంలో వ్యాపారంలో అనేక రకాల రంగాల్లో, అంటే ఆయిల్ వ్యాపారాలు కానీ, భూమికి సంబంధించిన వ్యాపారాలు కానీ, ఆటోమొబైల్స్ వ్యాపారాలు, వాహనాలు అమ్మకము, కొనడము, ఇవన్నీ కూడా చాలా తారాస్థాయిలోకి పెరిగే అవకాశాలు జనవరిలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారం బాగుంది. అలాగే వీళ్ళ యొక్క జాతకంలో ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు బాగా అదుపులో ఉంటుందట. నేను ఖర్చు పెట్టను, నాకు అవసరం లేదు, ఇప్పుడే అన్ని చూశాను, వద్దు నాకు అన్న ఎప్పుడూ రాని విచిత్రమైన పరిస్థితి వృషభ రాశి వాళ్ళకి. జనరల్గా వీళ్ళు ఖర్చు ఎక్కువ పెడుతుంటారు, అది కంట్రోల్. ముఖ్యంగా మీరందరూ కూడా మీ యొక్క జాతకానికి ఈ యొక్క గ్రహాల స్థితి ఎలా ఉంది, జాతకం ఎలా ఉంది, మీ దశ ఏం జరుగుతుందో తెలుసుకోండి. నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ మీకు పైన ఇచ్చాను, మీ డీటెయిల్స్ పెట్టండి. నన్ను మాట్లాడితే నేను మొత్తం మీకు 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి మీకు రికార్డ్ చేసి పీడిఎఫ్ని పంపిస్తాను. అలాగే thesimpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.